రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారా హిల్స్ టీఎక్స్ ఆసుపత్రికి చేరుకున్నారు మంచు మనోజ్. కాళ్లకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఏమంటున్నారు? మనోజ్ పరిస్థితి ఎలా ఉంది? బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఒకవైపున మంచు మనోజ్ తనపై అటాక్ చేశారు, తనపై దాడి చేశారని చెప్పి ఒకవైపు చెప్తూ వస్తూనే ఉన్నాడు. మరోవైపున మంచు మోహన్ బాబు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎటువంటి దాడి అనేది జరగలేదని కూడా కొంత ఖండించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం ఒకసారి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కనుక చూసినట్లయితే మంచు మనోజ్ ఆయన ఇటు బంజారా హిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్ కు రావడం జరిగింది. హాస్పిటల్ కి వచ్చి ఆయన యొక్క భార్య మౌనిక రెడ్డితో, అలాగే మరొక వైపున ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఆయన ఇక్కడకు చేరుకున్నారు. సో ప్రస్తుతం హాస్పిటల్ లోపల వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా గమనించినట్లయితే ఆయన పక్కన ఉన్నటువంటి ఇతరుల సహాయం లేదే నడుచుకుంటూ వెళ్ళలేనటువంటి పొజిషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఆయన గాయాలు పాలయ్యాడు అనేది కూడా ఒక నిర్ధారణకు అయితే వస్తుంది. ఇప్పటి వరకు కూడా అసలు అటాక్ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత అయితే రాలేదు. ఇక ఇప్పుడు మనం ఒకసారి ఆ విజువల్స్ కనుక గమనించినట్లయితే ప్రస్తుతం ఆయన ఇక్కడ చేరుకున్నటువంటి విధానాన్ని బట్టి ఇదంతా కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే మంచు మనోజ్ మీద అటాక్ జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి యొక్క సస్పెన్స్ కు ప్రస్తుతానికి తెరపడింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం, ఒక 5 నిమిషాల క్రితమే మంచు మనోజ్ ఇటు టీఎక్స్ హాస్పిటల్ కు, బంజారా హిల్స్ లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్ కు తన ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది. ఒకవైపున మంచు మనోజ్ ని ఆయన యొక్క భార్య అయినటువంటి మౌనిక రెడ్డి, అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని తీసుకొని వచ్చారు. కాలికి గాయాలైనట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. నడవలేని పొజిషన్ లో బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్ కు చేరుకున్నారు మంచు మనోజ్. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఈ వైద్య పరీక్షల తర్వాత ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా, లేకపోతే ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడి అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా కొంత వివరణ ఇచ్చినటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మంచు మనోజ్ కి, అలాగే మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి కూడా ఆస్తుల పరమైనటువంటి గొడవలు ఉన్నాయి, యొక్క విభేదాలు ఉన్నాయనేటువంటి విషయాలు కూడా మొదటి నుంచి కూడా తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున దీన్ని గతంలో కూడా విష్ణుకి, మరోవైపు మంచు మనోజ్ కి మధ్య జరిగినటువంటి గొడవలకు సంబంధించి కూడా మీడియా పూర్తిగా వివరాలను వెల్లడించినటువంటి సందర్భంలోనే మరోవైపు ఆ కుటుంబం మాత్రం ఎటువంటి గొడవ అనేది జరగలేదు, ఇంట్లో గొడవ ఏం జరగలేదంటూ కూడా కొంత ఖండించేటువంటి ప్రయత్నం చేసింది. ఒక మెసేజ్ ను రిలీజ్ చేసి ఈ మెసేజ్ ద్వారా కూడా ఎటువంటి గొడవలు లేవు, కొంత ప్రైవసీ ఇవ్వండి, దయచేసి ఇది కుటుంబ వ్యక్తిగత వ్యవహారం, అనవసరమైనటువంటి కొంత వ్యతిరేకతను స్ప్రెడ్ చేయకండి అంటూ కూడా కొన్ని అప్పుడు ఆ సమయంలో కొన్ని మెసేజ్లను కూడా బయటకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి గొడవకు సంబంధించి కూడా ఉదయం కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక మెసేజ్ అనేది వచ్చింది. ఆ మెసేజ్ లో స్పష్టంగా తెలియజేశారు ఎటువంటి వివాదం అనేది లేదు, బయట స్ప్రెడ్ అవుతున్నటువంటి వాస్తవాలు మనోజ్ కి గాయాలయ్యాయి, ఆయన గాయాలతో వెళ్ళి అటు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారన్నటువంటి ఏదైతే మీడియాలో రాష్ట్ర వస్తున్నాయో అవి పూర్తిగా అవాస్తవం, అసత్యం అంటూ కూడా కుటుంబ సభ్యుల నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా నిన్న రాత్రి గొడవ అనేది జరిగింది. ఉదయం డైల్ 100 కు ఫోన్ చేసి మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తాను స్వయంగా రాజ్ న్యూస్ తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో కూడా తన పైన దాడి జరిగింది. ఇటు మోహన్ బాబు యొక్క సైగలతో ఆయన ఆదేశాల ప్రకారం పక్కనే ఉన్నటువంటి శ్రీ విద్యా నికేతన్లో చాలా కీలక పదవిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో వినయ్ అనేటువంటి వ్యక్తి, అలాగే ఇతర అనుచరులు అందరూ కలిసి కూడా తన మీద అటాక్ చేశారు. సో దీనిని ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన మనతో మాట్లాడడం జరిగింది. సో తదనుగుణంగానే కానీ పోలీసులు అడిగినప్పుడు మాత్రం తమకు కేవలం ఒక డైల్ 100 ద్వారా మాత్రమే తమకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్ప స్వయంగా వచ్చి మంచు మనోజ్ దీని మీద ఫిర్యాదు అనేది ఇవ్వలేదు అంటూ కూడా పహాడీ షరీఫ్ పోలీసులు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఇక కొద్ది క్షణాల క్రితమే టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ కు చేరుకోబోతున్నటువంటి విషయంతో ఇక్కడకు కొద్దిసేపటి క్రితమే ఆయన ఇక్కడకు రావడం జరిగింది. ఒకవైపున కుటుంబ సభ్యులు భార్య మౌనిక రెడ్డి, అలాగే ఇతర కుటుంబ సభ్యులు మంచు మనోజ్ తో పాటు ఉన్నటువంటి సన్నిహితులు వీళ్ళందరం తీసుకొని కూడా మనోజ్ టీఎక్స్ హాస్పిటల్ కు చేరుకున్నారు. ప్రజెంట్ లోపల వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. నడవలేని పొజిషన్ లో తను చాలా అంటే ఒక వ్యక్తి యొక్క సాయం లేకుండా నడవలేని పొజిషన్ లో కాలుకి తగిలినటువంటి దెబ్బలు ఉన్నప్పుడు కనుక ఒక వ్యక్తి ఏ రకంగా అయితే నడవలేక ఇతరుల సాయం తీసుకుంటాడో సేమ్ అదే విధంగా ఆయన గాయాలతో లోపల అంతర్గతంగా ఉన్నటువంటి గాయాలతో, బయటకు వాస్తవానికి గాయాలు కనిపించట్లేదు కానీ మనకు లోపల మాత్రం దెబ్బలు తగిలి నడవలేని పొజిషన్ లోనే ఆయన వచ్చినట్లు కూడా చాలా స్పష్టం అవుతుంది. ప్రస్తుతం
టిఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దీని తర్వాత వైద్యులు ఏ రకమైనటువంటి అంటే ఒక ప్రశ్న ఇచ్చి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగింది, ఏ రకంగా లోపల అంటే ఫ్రాక్చర్స్ ఏ రకంగా జరిగాయి, ఏ రకంగా దాడి జరిగిందని కూడా కొద్దిసేపటి తర్వాత వైద్యులు ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇక ఇవాళ జరిగినటువంటి గొడవకు సంబంధించి మంచు మనోజ్ కూడా ఒక స్పష్టతనిస్తూ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.